అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు వినబోతున్న కథ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పార్ట్ 2. మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. వీడు కానీ అనుని నేర్పించడం లేదు కదా, ఎందుకైనా మంచిది ఓసారి వెళ్ళి చూస్తే పోతుంది అనుకుంటుంది కావ్య. మళ్ళీ ఇంతలోనే వద్దులే, ఆ శాడిస్ట్ విధవ ఏదో ఒకటి అంటాడు అనుకుని ఆగుతుంది. ఎంతసేపు అయినా రాకపోయేసరికి టేబుల్పై కనిపించిన ఫైల్ తీసుకుని మేనేజర్ అడిగితే ఇది చూపిద్దాం, పాపం అది ఎలా ఉందో అక్కడ అని వెంటనే క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. డోర్ దగ్గరకు రావడంతోనే స్లోగా అను గొంతు వినిపిస్తూ ఉంటుంది. నేను అనుకున్నంత అవుతోంది, ఆ దరిద్రుడే దాన్ని ఆపాడు. అమ్మో, ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమంటాడో అని గుండె మీద చేయి వేసుకొని ఏదైతే అదే అవుతుంది అని ధైర్యం చేసి తలుపు తీసి మే కమిన్ సార్ అంటుంది కావ్య. అనుని పట్టుకొని బలవంతంగా ప్రేమని ఒప్పుకో అని చెప్పిస్తున్న మేనేజర్ సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి అనుని వదిలి డోర్ వైపు చూస్తాడు. అక్కడ కావ్య నిలబడి, నీకు మేనర్స్ లేదా, అలా డోర్ తీసుకుని వచ్చేసావు, బుద్ధి లేదా నీకు అని అరుస్తాడు మేనేజర్. వెధవ రచ్చినోడా అని మనసులో తిట్టుకుని, అందుకే సార్ ఇంకా తలుపు దగ్గరే నిలబడి మే కమిన్ సార్ అంటున్నాను అని వినయంగా అంటుంది కావ్య. కమిన్ అని అంటూ కోపంగా లేచి తన చైర్లో కూర్చుంటాడు మేనేజర్. ఇదిగోండి సార్, ఫైల్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ ఫైల్ ఇద్దామని వచ్చాను సార్. ఓకే సార్, టైం అయింది, మే ఐ లీవ్ అని అను వైపు చూసి, ఫైల్ సబ్మిట్ చేసావా, టైం అయింది, పద వెళదాం. ఓకే సార్, బాయ్ సార్ అని చేయి పట్టుకుని వెళ్ళబోతుంది కావ్య. హే, యూ కెన్ గో, ఐ హ్యావ్ వర్క్ విత్ అను, లీవ్ నౌ అంటాడు మేనేజర్. ఎందుకు సార్, వర్క్ అవర్స్ అయిపోయిందిగా, మేము వెళతాము, కావాలంటే రేపు చూసుకుందాం సార్. ఓకే సార్, బాయ్ సార్ అని ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా అనుని తీసుకుని బయటకు వచ్చేస్తుంది కావ్య. కరెక్ట్ టయానికి వచ్చి చెడగొట్టింది అని టేబుల్ మీద చేతిని బలంగా కొడతాడు. దాంతో దెబ్బ గట్టిగా తగిలి అబ్బా అని నోట్తో గాలి ఊదుకుంటూ ఉంటాడు చేతిని. ఈరోజు తప్పించుకున్నావు కానీ రేపు మళ్ళీ నా దగ్గరకు రావాల్సిందే, అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకుంటాడు. ఇంతలో మళ్ళీ చేయి నొప్పి పుట్టడంతో ఆ చేతిని పట్టుకొని నోట్తో ఊదుకుంటాడు. నేరుగా అను టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని, బయటకు వచ్చిన అను తన డెస్క్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. ఏడవకాను, ముందు మనం బయటకు వెళదాం పదా, లే అని అంటుంది కావ్య. సరే అని తన థింగ్స్ తీసుకొని ఆఫీస్లో నుంచి బైక్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. అను ఏడుస్తూ ఉంటుంది. అను చూసి కావ్య కూడా బాధపడుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని బైక్ని రోడ్కి ఓ పక్కగా ఆపుతుంది. సాయంత్రం కావడంతో వైజాగ్ బీచ్ రోడ్ స్ట్రీట్ లైట్ వెలుగులో బైక్ దిగి రోడ్ మీద అలా నడుస్తూ అనుని తీసుకుని బీచ్లోకి వెళ్తుంది కావ్య. ఆ అలల హోరులో మనసులో చెలరేగుతున్న బాధను పోగొడుతూ ప్రశాంతంగా ఇసుక తిన్నెలపై నడుస్తున్నారు ఇద్దరు. ఇలా కూర్చున్నామా అని అడుగుతుంది అనుని కావ్య. సరే అని తలూపి అక్కడే సముద్రాన్ని చూస్తూ కూర్చుంటారు ఇద్దరు. ఐస్ క్రీమ్ తిందామా? అను భుజంపై చేయి వేసి, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది మేనేజర్ క్యాబిన్లో అని అడుగుతుంది కావ్య. వెంటనే కావ్యం చుట్టేసి చిన్నపిల్లలా ఏడుస్తుంది అను. ఏడవకాను, ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు, ఏడవకు అని వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తుంది కావ్య. కావ్యను విడిచి కళ్ళు తుడుచుకుంటూ మేనేజర్ క్యాబిన్లో జరిగింది మొత్తం చెప్తుంది. ఓ సమయానికి రాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు ఆ మేనేజర్ చేతిలో నా జీవితం సర్వనాశనం అయిపోయేది.
నా జీవితం ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది అని మళ్ళీ చిన్నపిల్లలా ఏడుస్తుంది అను. ఊరుకో అను, వాడొక వెధవ. వాడికి భయపడితే అలాగే భయపడతాడు. ఒక్కసారి ఎదిరించి చూడు, వాడే తోక ముడుస్తాడు అంటుంది కావ్య. ఏమోనే, నాకైతే చాలా భయం వేసింది. థ్యాంక్సే, టైంకి వచ్చి నన్ను కాపాడావు అని అంటుంది కావ్యతో అను. నోర్ము, మన మధ్య థ్యాంక్స్లేంటి అని కసురుకుంటుంది కావ్య. అయినా ఇంత భయపడుతూ జాబ్ చేయడం ఎందుకు, మానేయొచ్చుగా అంటుంది కావ్య. మా ఇంటి సంగతి మీకు తెలుసు కదే, నాన్న జీతంతోనే ఇల్లు గడవాలి. అన్నయ్య కోసమని నాన్న బ్యాంక్లో అప్పు చేశారు. అన్నయ్య చదువు కోసం చేసిన అప్పులు అవి తీర్చాలి. ఇన్ని ఉన్నాయి, అందుకే నేను జాబ్ చేసేది అంటున్నాను. సరేలే కానీ నువ్వు ఇంకా బాధపడకు. మెయిన్ బ్రాంచ్లో కొత్తగా ప్రాజెక్ట్ వచ్చిందంట. అక్కడికి మన ఆఫీస్లో నుంచి కొంతమంది స్టాఫ్ కావాలని అడిగారు అని తెలిసింది. అదే కనుక నిజమైతే మనం కూడా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోదాం అని అంటుంది కావ్య. మేనేజర్ వెళ్ళనిస్తాడా అని అంటుంది అనుమానంగా అడుగుతూ అను. వాడు వెళ్ళనిచ్చేదేంటి, మనమే వెళదాం. సరేదా పద, అలా ఒక ఐస్ క్రీమ్ తినేసి వెళదాం అంటుంది కావ్య. ఇప్పటికీ లేట్ అయ్యింది, ఇంట్లో కంగారు పడతారు, వెళదాం అంటుంది అను. హలో మేడం, ఒక్క ఐస్ క్రీమ్ తినేలోపు ఏమీ టైం అవ్వదు, లే పద అని అనుని తీసుకుని దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరకు తీసుకువెళ్తుంది కావ్య. అను ఇద్దరు ఐస్ క్రీమ్ తీసుకొని బీచ్ రోడ్డుపై కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు. ఇంతలో ఒక అతను వచ్చి అనుని గుద్దుకుంటాడు. అను ఐస్ క్రీమ్ కింద పడిపోతుంది. హే చూసుకో. అతను సారీ చూసుకోలేదు అంటాడు అనుని చూసి. హలో మిస్టర్, కళ్ళెక్కడ పెట్టొచ్చావు, కనిపించడం లేదా అని అరుస్తుంది కావ్య. హలో మేడం, చూడకుండా జరిగిందని సారీ చెప్తున్నానుగా అంటాడు అతడు. మీ సంగతి మాకు తెలీదా, అమ్మాయిని కనిపించడం పాపం, ఏదో వంకతో ఇలా తగలడం మీకు ఇది మామూలే కానీ అని అంటుంది కావ్య. హే హోల్డ్ యువర్ టంగ్, ఏంటి ఊరికే రెచ్చిపోతున్నావు, కొంచెం చూసి మాట్లాడు అంటాడు అతడు. ఏంటి చూసి మాట్లాడేది, నువ్వు చేసిన పని అదేగా అంటుంది కావ్య. ఊరుకో కావ్య, అందరూ మనల్ని చూస్తున్నారు, సారీ చెప్పాడుగా, ఇంకా వదిలిపెట్టు రా అంటుంది కావ్య. అను నువ్వు ఊరుకో అను, ఇలాంటి వాళ్లకు ఇలాగే బుద్ధి చెప్పాలి. రోడ్డు మీద అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతారు అంటుంది కావ్య. ఏ ఏంటి నీ గోలా, నేను తగలలేదు కదా అని, నీకెందుకు, ఆవిడని తగిలాను, తనకు సారీ చెప్పా, మధ్యలో నీకెందుకు అని మీదకు వస్తాడు అతడు. హలో మిస్టర్, దూరం ఏంటి అలా మీదకు వస్తావు, నేనంటే అమ్మాయిలను చూసి తగులుతారు అంటే గొడవ చేశావు, ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి అని 2 అడుగులు వెనక్కి వేస్తుంది కావ్య. ఇక్కడ ఎవరు నీ అందాలను చూసి నీ మీదకు రావడం లేదు. ఏ రోజైనా అద్దంలో మొహం చూసుకున్నావా, చీకేసిన తాటికాయ మొహం నువ్వు, నీకెందుకు అంత పొగరు అని నోరు మూసుకుని పో ఇక్కడి నుండి అని అంటాడు అతడు. ఎంత మాట అన్నావురా, నువ్వే చెత్త కాగితాలు ఏరుకునే మొహం, నన్ను పట్టుకుని అంత మాట అంటావా, మా స్ట్రీట్లో నాకెంతమంది లైన్ వేస్తున్నారో తెలుసా అని అంటుంది కావ్య. నన్ను పట్టుకుని రా అంటావా, అసలు నీకెవరు లైన్ వేస్తారు, వాళ్ళందరికీ సైట్ అయి ఉంటుంది, అందుకే నీలాంటి అంట్లు తోమేదాన్ని చూసి చొంగగా అరుస్తున్నారు అని అంటాడు అతడు. నన్ను అంట్లు తోమేదాన్ని అంటావా, నిన్ను అని ఇంకా ఏదో అనబోతున్నా కావ్య అను ఆపి, ప్లీజ్ అందరూ మననే చూస్తున్నారు, ఇంటికి వెళదాం రా, టైం అయింది అని కావ్య చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది అను. ఎందుకే నన్ను తీసుకొచ్చేసావు, ఇంకా కొంచెం సేపు ఉంటే అని కావ్య మాట పూర్తి కాకముందే, అతన్ని కొట్టేసేదానివా, అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో తెలుస్తుందా, జనాలందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు, నీకెందుకే అంత కోపం, అతడు
నిజంగానే చూసుకోకుండా తగిలి ఉండొచ్చుగా, సారీ చెప్పాడుగా, ఎందుకు గొడవ అంటుంది అను. నీకేమీ తెలీదు, ఈ మగాళ్ళంతా అంతే, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఆడవాళ్ళని ఎలా తాకుదామా అని చూస్తారు అని కోపంగా అంటుంది కావ్య. దూరంగా సరేలే ఇంకా బైక్ స్టార్ట్ చేయి, వెళదాం. ఇంట్లో మా బామ్మ ఏమంటుందో ఇంత లేటుగా వెళ్తున్నావు అని అంటుంది అను. ముందు నువ్వు అందరినీ చూసి భయపడ్డాం ఆపు అని బండి స్టార్ట్ చేసి వెళతారు. అను వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే అతను వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంటాడు. డిన్నర్ టైం అయింది, అందరూ భోజనానికి పిలువు అని పని మనిషి మంగకి చెప్తారు రాజేశ్వరి. సరేనమ్మా అని పిలవడానికి వెళ్తుంది మంగ. సుధా, పిల్లలకి ఇష్టమైనవి కుక్ని చేయమన్నావా అని అడుగుతారు. అత్తయ్య, అన్నీ వాళ్ళకి ఇష్టమైనవి చేయమన్నాను అంటారు సుధా. డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటూ, అంతేలే బామ్మ, మనవాళ్ళు వచ్చేసరికి నన్ను మర్చిపోయావు అని మూతి ముడుస్తుంది దివ్య. ఏమి, నీకు నచ్చినవి ఎప్పుడు చేయనట్టు మాట్లాడతావు అని తల మీద ఒకటి వేస్తారు. అబ్బా ఏంటి బామ్మ, నేనేమైనా తప్పు చెప్పానా? చూడు వాళ్ళ కోసం ఎన్ని వెరైటీస్ చేయించావో అని తల రుద్దుకుంటూ అంటుంది కావ్య. నీకు కూడా నచ్చే ఐటమ్స్ కూడా చేయించా చూడు అని ఒక డిష్ ప్లేట్ తీసి చూపిస్తుంది రాజేశ్వరి. వావ్, రస్మలై నా కోసం చేయించావా నువ్వు, సూపర్ బామ్మ అని ఒకటి తీసుకోబాగా చేతి మీద ఒక్కటేస్తారు రాజేశ్వరి. అబ్బా బామ్మ, ఇప్పుడెందుకు కొట్టావు అంటుంది మొహం చిన్నగా చేసుకుని దివ్య. తినే ముందు చేతులు కడుక్కోవాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇంకా నువ్వు చిన్నపిల్లలు అనుకుంటున్నావా రోజు చెప్పించుకోవడానికి? పో ముందు చేతులు కడుక్కో అంటారు రాజేశ్వరి. తిన్న తర్వాతైనా కడుక్కోవాలి కదా బామ్మ. బామ్మ ప్లీజ్, తిన్న తర్వాతైనా కడుక్కోవాలిగా, అందుకే ముందు తిని అప్పుడు కడుక్కుంటా అని మళ్ళీ తీసుకోబోతుంది దివ్య. చెప్పానా వెళ్ళి చేయి కడుక్కో అని చేయి పట్టుకుని లేపుతారు రాజేశ్వరి. ఏంటి రాజీ, ఏం చేస్తున్నావు, ఎందుకు దివ్యం సీట్లో నుంచి లేపుతున్నావు అని అడుగుతారు మాధవ్. అన్నయ్య చూడు, బామ్మ నన్ను స్వీట్ తినివ్వడం లేదు అని చిన్నపిల్లలా కంప్లైంట్ చేస్తుంది దివ్య. అవ్వా, ఎంత దొంగపిల్ల, చేసేవి తప్పు పనులు, మళ్ళీ నా మీద కంప్లైంట్ చేస్తున్నావా? అమ్మ, ఒరేయ్ కన్నా, ఇది చూడు, భోజనం చేసే ముందు చేతులు కడుక్కొని తినవే అంటే వినదు, ఇంకా చిన్నపిల్లలు అనుకుంటోంది. నీకు ఇష్టమైన స్వీట్స్ తిను, అప్పుడు చేతులు కడుక్కొని అంటారు రాజేశ్వరి. ఏంట్రా ఇంకా చిన్నపిల్లల చేతులు, ఓ హ్యాండ్ వాష్ చేసుకునిరా తిందు కానీ అంటాడు మాధవ్. అందరూ అంతే అని నసుకుతూ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది దివ్య. రాజారాం ఇంకా అందరూ భోజనానికి వచ్చాక చిన్నాడు ఏడని అడుగుతారు మాధవ్ని రాజేశ్వరి. ఏమో రాజీ, నేను చూడలేదు అంటాడు మాధవ్. వాడికి చెప్పకుండా ఏ పని చేయడు కదరా అంటారు రాజారాం. ఇక్కడే ఉన్నాను తాతయ్య అని వస్తాడు వినోద్. ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతారు శేఖర్. బోర్గా ఉంటే బీచ్ వరకు వెళ్ళాను నాన్న అంటాడు వినోద్. సరే ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ తిందు కానీ అంటారు రాజారాం. సరే తాతయ్య అని తను వెళ్తాడు. దివ్య వచ్చి రాజేశ్వరి ముందు చేతులు పెట్టి, ఇదిగో కడుక్కున్నా, ఇప్పుడు తినొచ్చా అని అంటుంది. నీ మంచి కోసమే చెప్తున్నాను, తినరా కూర్చో అంటారు రాజేశ్వరి. ఫ్రెష్ అయ్యి వినోద్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు. కన్నా నీకు ఇష్టమని అన్నీ చేంజ్ వదలకుండా తినాలంటారు రాజేశ్వరి. మధ్యాహ్నం కూడా ఇలానే మాకు ఇష్టమైనవన్నీ చాలా వెరైటీస్ చేయించావు, అవే ఇంకా అరగలేదు, ఇప్పుడు మళ్ళీ అన్ని వెరైటీస్ అవసరమా అంటాడు మాధవ్. అవసరమే కన్నా, మీరు మాకు దూరంగా ఉండి ఏం తింటున్నారో ఏమో, ఇక్కడికి వచ్చినప్పుడే మీకు నచ్చినవి చేయించి మీరు అవి తింటూ ఉంటే నేను చూసి సంతోషిస్తాను. సుధా, పిల్లలకి ఆ లడ్డూలు పెట్టవే, వినోద్ కావంటే చాలా ఇష్టం అంటారు రాజేశ్వరి. సరే అత్తయ్య అని మాధవ్ పెట్టి వినోద్కి పెడుతూ ఉంటారు. సుధా దగ్గరకు వస్తుంటేనే నచ్చడం లేదు, కానీ అందరూ ఉన్నారని కామ్గా పెట్టించుకుంటాడు. అలా మగవాళ్ళందరూ భోజనం ముగించుకొని వెళతారు. మగవాళ్ళందరూ కలిసి రీడింగ్ రూమ్లో కూర్చుని బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫారెన్లో మనం లాంచ్ చేసిన మోడల్ కార్స్ సక్సెస్ అయ్యాయి తాతూ, వాటిని కొంచెం మన రోడ్స్కి తగ్గట్టు మోడల్ మార్చి ఇండియాలో కూడా లాంచ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా, మీరేమంటారు అని అంటాడు మాధవ్. నీ ఆలోచన ఎప్పుడు బాగుంటాయి కన్నా, నీ ఇష్టం అంటారు రాజారాం. డిజైన్ చేసింది ఎవరు, మన మాధవ్ అయితే ఇంకా తిరుగుంటుందా అంటాడు వినోద్. అవును, వాడు డెవలప్ చేస్తున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు వాడితో పాటు ఉండి అంటారు శేఖర్. అన్నయ్య డిజైన్ చేసిన వాటిని దగ్గరుండి నడిపించేది నేనే కదా, వర్క్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసేది ఎవరు, నేనే అని కాలర్ సరి చేసుకుంటూ చెప్తాడు వినోద్. సరేలే, అదైనా బాధ్యతగా చెయ్యి అంటారు శేఖర్. ఇక్కడ మన వెంచర్స్ కోసం కొత్త డిజైన్స్ చేశాను తాతూ,
అవి మీరు ఒకసారి చూస్తే నేను వర్క్ స్టార్ట్ చేస్తానంటాడు మాధవ్. ఒక్కసారి నువ్వు రిజైన్ చేశాక అందులో ఏ లోపం ఉండదు కన్నా, నా షేరువిరా నువ్వు, ఎన్ని బిజినెస్నైనా ఒంటి చేత్తో నడపగలవు అని అంటారు రాజారాం. ముందు మీరు చూడండి తాతు, బాబాయ్ మీరు కూడా అంటాడు మాధవ్. ల్యాప్టాప్ ఓపెన్ చేసి డిజైన్స్ చూపిస్తాడు. అది చూసిన తర్వాత రాజశేఖర్కి బాగా నచ్చుతాయి. శేఖర్, కన్నా చాలా బాగా డిజైన్ చేసావు అని మెచ్చుకుంటారు. బాగున్నాయి మాధవ్, కాకపోతే ఆ స్థలం ఇప్పుడు ఇబ్బందిలో ఉంది. మన కొటేషన్ వేసి తీసుకున్నాం అనే కక్షతో రాజకీయాలను ఉపయోగించి ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపడానికి మన కాంపిటీటర్ జేపీ కన్స్ట్రక్షన్స్ అడ్డొస్తున్నాయి అని చెప్తారు శేఖర్. వాడంతలా రెచ్చిపోతుంటే ఇప్పటివరకు నువ్వేం చేస్తున్నావు? డెవలప్మెంట్ మినిస్టర్కి కాల్ చేసి విషయం ఇంతవరకు రాకుండా చూసుకోవాలిగా అంటారు తాతు. ఆయన గొంతులో వినిపిస్తున్న గాంభీర్యానికి తగ్గి, అది నేను ముందే ప్రయత్నించాను నాన్న, కానీ వాళ్ళు వెళ్ళలేదు, మినిస్టర్ మాట కూడా అంటారు శేఖర్. అయితే అయిపోతావా అంటారు గంభీరంగా రాజారాం. నేను చూస్తా తాతు అని అంటాడు మాధవ్. జేపీ కంపెనీ వాళ్ళు ఆ మినిస్టర్ని కొనేసారేమో అని నా అనుమానం అంటారు శేఖర్. ఆ మినిస్టర్ వినకపోతే ఏమైంది బాబాయ్, హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి విషయం చెప్దాం. ఎవ్రీ ఇయర్ మనం పార్టీకి ఫండ్ ఇస్తున్నాం కాబట్టి మినిస్టర్ మన మాట వినొచ్చు అని చెప్తాడు మాధవ్. అవును కన్నా, నువ్వు ఇంత షార్ప్గా ఆలోచిస్తావు కాబట్టి నేను మెచ్చుకునేది అంటారు మాధవ్ని తాతు. శేఖర్, కన్నా చెప్పినట్టు చేయి, అప్పటికీ పని జరగకపోతే అప్పుడే చెప్తా ఈ రాజారాం వర్మ అంటే ఏంటో అని అంటారు రాజారాం. అక్కడి వరకు రానివ్వని తాతు, నేను చూసుకుంటా అంటాడు మాధవ్. నాకు నమ్మకం ఉందిరా నీ గురించి అని భుజం తట్టి, సరే లేట్ అయింది పడుకోండి అంటారు రాజారాం. సరే తాతు అని గుడ్ నైట్ చెప్పుకుని మాధవ్ వినోద్ వెళ్తారు. అమ్మో చాలా లేట్ అయింది, బామ్మ ఏమంటుందో అని గుమ్మం వైపు చూసుకుంటూ అంటుంది అను. ఏమీ అడగలే పద, ఏమాత్రం దేనికి కంగారు పడిపోతావు అంటుంది కావ్య. నీకేం నువ్వు చెప్తావు, అసలు నేను జాబ్ చేయడమే ఆవిడకి ఇష్టం లేదు, ఇప్పుడు ఇలా లేటుగా వచ్చానని ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో అని చేతులు నలుపుకుంటూ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది అను. ఏహే ఎందుకు అంత భయం, పద నేను వస్తా నీతో పాటు అని అను తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది కావ్య. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? తర్వాత భాగం చూసి తెలుసుకోండి.